देशंभु उमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। महासंकल्पం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మన ఛానల్లో కార్తీక పురాణం 23వ అధ్యాయం చెప్పుకుందాం। శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తిని పొందుట। అగత్స్యుడు మరలా అత్రి మహర్షిని చూసి, ఓ మునీశ్వర, విజయమందినటువంటి పురంజయుడు ఏమి చేసినో వివరించుమని అడగ్గా అత్రి మహాముని విధంగా చెప్తూ ఉన్నారు। కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ కూడా ఓడించి నిరాటంకముగా తన యొక్క రాజ్యమును ఏలుతూ ఉన్నాడు। తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీర్ఘ తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయి ఉన్నాడు। మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన యొక్క అఖండ కీర్తిని ప్రసరింపజేస్తూ ఉన్నాడు। శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా తురంధరుడై కార్తీక వ్రత ప్రభావమును కోటికి పడగెత్తి హరిషడ్వర్గములను కూడా జయించిన వాడే ఉన్నాడు। ఇన్ని ఎలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార తత్పురుషుల్లో ఉత్తముడై రాణిస్తున్నాడు। అయినను తనకి తృప్తి లేదు। ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించిన కృతాజ్ఞునగునా అని విచారిస్తూ ఉండగా ఒకనొకనాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది, దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు। నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చించము, నీవి సంసార సాగరమును దాటి మోక్షం పొందగలవు అని పలికెను। అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రములను దర్శిస్తూ ఆయా దేవతలను సేవిస్తూ పుణ్యనదుల్లో స్నానం చేస్తూ శ్రీరంగముకు చేరుకున్నాడు। అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహిస్తూ ఉండగా మధ్యలో ఉన్నటువంటి శ్రీరంగనాథ ఆలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశం చెంది చేతులు జోడించి దామోదర, గోపాల, గోవింద, హరి, కృష్ణ, వాసుదేవ అని అనేక విధాలుగా స్తోత్రం చేసి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అని స్తోత్రించి పఠించి కార్తీక మాసమందు కూడా శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరాడు। పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతడి రాజ్యమునందలి జనులందరూ కూడా సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో ఉన్నారు। అయోధ్యా నగరమున దృఢ ప్రాకారములతోనూ కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశిస్తూ ఉండేది। అయోధ్యా నగరమునందలి వీరులు యుద్ధమున నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉన్నారు। ఆ నగరమునందలి అంగనామణులు, హంస గజాగామినులు, పద్మపత్రాయలోచనలై విపుల స్త్రోణీత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచర పీనత్వము కలిగి రూపవతులని, శీలవతులని, గుణవతులని ఖ్యాతి కలిగి ఉన్నారు। ఆ నగరమునందలి ఉండేటువంటి నృత్య, గీతా, సంగీతాది కళా విశారదులై విశేషమైనటువంటి ముక్కుతిత శోభతో ఉన్నారు। ఆ యొక్క పట్టణ కులాంగణలు పతి శుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉన్నారు। పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరుకున్నాడు। పురంజయుడు రాక విని పౌరజనాదులు మంగళవాద్యాలతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టారు। అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మనర్చు కొంతకాలం గడిచిన వృద్ధాచం వచ్చుటై ఐహిక వాంఛలన్నీ కూడా వదులుకొని తన కుమారుడికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాస్త్రమును స్వీకరించి అరణ్యముకు ఎగాడు। అతడు ఆ వానప్రస్థాస్త్రమునందు కూడా ఏటేటా విధివిధానంగా కార్తీక వ్రతం ఆచరిస్తూ క్రమక్రమంగా శరీర మడుగుడి చేత మరణించి వైకుంఠానికి పోయాడు। కావున ఓ అగత్స్య మహాముని, కార్తీక మాస వ్రతమును అత్యంత ఫలప్రదమైన మహత్యం గలది, దానిని ప్రతివారు కూడా ఆచరించవలెను। ఈ కథ చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఈ అధ్యాయాన్ని ముగించడం జరిగింది। ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మరొక ఛానల్లో మరొక వీడియోతో మీ ముందు మళ్ళీ కలుస్తాను। స్వస్తి।